వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ నేను ఒక విషయాన్ని అడగదలుచుకున్నాను. ఏంటంటే 2014లో కష్టపడి పనిచేసి ఇంటింటికి తిరిగి అందరినీ ఓటు అభ్యర్థించిన 2014లో అంత స్టామినా లేక ఓడిపోయిన పార్టీ 2019లో ఒక్క ఛాన్స్ అని చెప్పి మనం ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరిని మోటివేషన్ చేసి బూత్ దాకా తీసుకెళ్లేదాకా కార్యకర్త పడే కష్టం ఈ పార్టీకి ఇప్పుడు కనిపించకుండా పోయింది. ఎందుకంటే 2019లో గెలిచిన తర్వాత కార్యకర్తకి ఎక్కడా కూడా లాభం అనేది ఎక్కడా జరగలేదు. ఇంటి స్థలాల కాడి నుంచి ఇంకా లోన్లు ఏటో వదలలేదనుకోండి, ఏ లోను రాలేదు. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వంలో వెహికల్స్ ఇన్నోవా కార్లు ఇచ్చారు. ఏ లోన్ కావాలన్నా ఆ లోన్ అందుబాటులో ఉండింది. ప్రతి ఒక్కరు లోన్లు పెట్టుకొని కొంతమంది స్థిరంగా నిలబడ్డారు, కొంతమంది బాగుపడ్డారు. కార్లు కొనుక్కున్న వాళ్ళు, డ్రైవర్లు కానివ్వండి, ఇలా చాలా మంది బాగుపడ్డారు. కానీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కార్యకర్తకి ఎక్కడ ఉపయోగమే లేకుండా పోయింది. ఎందుకంటే ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ కార్యకర్తలు కూడా గుర్తుకు రావడం లేదు. ఇప్పుడు ఓన్లీ వాళ్ళు ఒక సంస్థను ఏదైతే ఏర్పాటు చేసుకున్నారో ఆ సంస్థను మాత్రమే ముందుకు ప్రమోట్ చేసి వాళ్ళకు మాత్రమే లబ్ధి చేకూరేలా చేస్తున్నారు. కార్యకర్తలను విస్మరించే ఏ పార్టీ అయినా సరే భూస్థాపితం అవ్వాల్సిందే. ఎందుకంటే కార్యకర్త పడే కష్టం తర్వాతే ఎమ్మెల్యే అయినా, ఎంపీటీసీ అయినా, సర్పంచ్ అయినా కార్యకర్త కష్టపడితేనే ఓట్లు అనేది పడతాయి. అంటే కార్యకర్త కష్టపడితేనే పడతాయా, మేమందరం తిరిగితే పడవా అని. ఎంపీటీసీ కానీ, ఎమ్మెల్యే కానీ ఎవరైనా సరే ఒకసారి ఇంటికి వచ్చి ఊరికే ప్రచారం చేసి వెళ్ళిపోతారు. తర్వాత 24 అవర్స్ కార్యకర్తలే తిరిగి పనిచేయాలి. ఇది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ కార్యకర్తని ముందుకు నడిపించవలసిందిగా కోరుతున్నాను. ఒక ఓపెనింగ్ అవ్వండి. ఇప్పుడు కాలనీలో ఏదైనా అభివృద్ధి జరిగినప్పుడు కార్యకర్తల్ని ఆ రోజు పిలవరు, ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే పిలిచి మీ అవసరం మాకుందని మళ్ళీ వాళ్ళని ముందుకు నెట్టి వాళ్ళ చేత ఎట్టి చాకరీ చేయించుకొని మళ్ళీ సేమ్ అదే విధంగా మళ్ళీ వెనక్కి నెట్టే ప్రయత్నాలే జరుగుతున్నాయి. ఇది మానుకోవాలి పార్టీలు. ఎందుకంటే ఇది మీరు చేస్తున్న తప్పు. కార్యకర్తల్ని గాలికి వదిలేసి ఈరోజు మళ్ళీ కార్యకర్తలతో అవసరం పడింది కాబట్టి మళ్ళీ కార్యకర్తలు. ఎందుకంటే కార్యకర్తలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం కార్యకర్త అంటే రాష్ట్రానికి మేలు కూడా జరిగి ఉంటేనే మళ్ళీ మనం ఆ పార్టీకి సపోర్ట్ చేయాలి. రాష్ట్రానికి మేలు జరగకుండా కేవలం నాయకులకు, బడా నాయకులకో లేకపోతే కార్యకర్తకు కాకుండా దానిపైన ఇంకా ఉంటారు కదా కార్యకర్త పైన పెత్తనం చెలాయించేవాళ్ళు, అటువంటి వాళ్ళకు మాత్రమే లబ్ధి చేకూర్చుతున్నప్పుడు కార్యకర్తగా ఎందుకు సపోర్ట్ చేయాలనేది ఒకసారి మీరు నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే కార్యకర్తకి పట్టించుకోకుండా ఈరోజు మళ్ళీ ఎలక్షన్ మూమెంట్లో మళ్ళీ పిలిపించుకొని మళ్ళీ ఏదో ఇది చేసి ఇది చేయాలనే ఒక ఇది తప్పనిచ్చి కార్యకర్తని ఏ రోజు కూడా ముందుకి నడవనివ్వరు. ఏ పార్టీ అయినా కూడా కార్యకర్త ఏ రోజైతే కార్యకర్తకి రెస్పాన్స్ ఇస్తారో ఆ రోజు మాత్రమే ఏ పార్టీ అయినా ముందుకు నడవగలుగుతుంది. సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా కార్యకర్తలను విస్మరిస్తే ఎవరైనా సరే మూల్యం చెల్లించుకోక తప్పదు. థ్యాంక్ యూ.